ఓం నమ శివాయ. వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్ ఛానల్ అండి. మనమైతే సరస్వతి నది పుష్కరాలకు అయితే వెళ్ళడం అయితే జరిగిందండి, శ్రీకాళేశ్వరం. అక్కడి నుంచి అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం మనమైతే 1000 స్తంభాల గుడికి అయితే వరంగల్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా. అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. ఈ 1000 స్తంభాల గుడి కొత్తగా అయితే రెనోవేషన్ అయితే చేసిన తర్వాత చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు. ఇది వరంగల్ సిటీ మధ్యలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 1000 స్తంభాల మండపానికి అయితే మనల్ని ఫోన్ అయితే ఎలవ్ ఉందండి, కానీ స్వామివారి దేవస్థానంలోకి మాత్రం అయితే ఫోన్ ఎలవ్ లేదనమాట. స్వామివారి టెంపుల్కి అయితే నందీశ్వర స్వామివారు అయితే ఉన్నారు కదండి, చాలా అద్భుతంగా అయితే రెనోవేషన్ అయితే చేయడం అయితే జరిగింది, అలంకరణ కూడా చేయడం అయితే జరిగింది. మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపు కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే భద్రకాళి మాతా టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. మనం అయితే సిటీలో నుంచి అయితే కొంచెం వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడం అయితే జరిగినది. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఆర్చికాడి నుంచే లెఫ్ట్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ వెళ్ళే మార్గం మొత్తం కూడా ఈ షాపులతో అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పార్కింగ్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉన్నది అనమాట. కొంచెం ఇక్కడ రోడ్డు సరి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. 1000 స్తంభాల గుడి టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడైతే శ్రీ భద్రకాళి మాత టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట. మన కస్టమర్స్ అయితే ఇప్పుడైతే దిగడం అయితే జరుగుతుంది. మన యాత్రికులు అందరూ కూడా బస్సు అయితే దిగడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం భద్రకాళి మాత టెంపుల్లోకి వెళ్ళి దర్శనాలన్నీ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ భద్రకాళి మాత టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి పైన కొండపైన ఉన్న రాళ్ళు మాత్రం ఎవరో పేర్చినట్టుగా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఫోన్స్ అయితే ఎలా ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని కూడా గమనించవచ్చు. అమ్మవారిని కూడా వీడియో అయితే తీసుకొని ఇస్తున్నారు అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని జై భద్రకాళి మాత అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మన భక్తులందరూ కూడా టెంపుల్ అయితే కూర్చోవడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. మనం అయితే కంపల్సరీ మనతో టూర్కు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వీడియో రూపేణ అయితే చిత్రీకరించడం అయితే జరుగుతుంది. వాళ్ళకు ఒక చిన్న అనుభూతిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ భద్రకాళి మాత టెంపుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఉచిత దర్శనమే కాకుండా ఇక్కడ 50 రూపాయల దర్శనం కూడా ఉన్నదండి, అంతకు మించి కూడా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఈ భద్రకాళి మాతా టెంపుల్లో ఒక అద్భుతం ఉన్నదండి. పాలతో కానీ అభిషేకం చేసినట్లయితే కళ్ళు మూసినట్టుగాను, నీళ్ళతో కానీ అభిషేకం చేస్తే కళ్ళు తెరిచినట్లుగాను మనకైతే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో కూడా చాలా వైరల్ వీడియోలు అయితే చూడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఈ భద్రకాళి మాత టెంపుల్ అయితే మన అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అందరూ కూడా ఈ అమ్మవారి దేవాలయం ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడైతే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉన్నదండి. ఆ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్న అనంతరం మనం అయితే బయలుదేరడం అయితే జరిగింది. మధ్యదారిలో మనం అయితే టిఫిన్ చేసి మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ముందుకెళ్ళి చూద్దాం. ఈ భద్రకాళి మాత టెంపుల్ ఆపోజిట్లో అయితే హోటల్ అయితే ఉండడం అయితే జరిగిందండి. కొంతమంది అయితే ఇక్కడ అయితే టిఫిన్ అయితే చేయడం అయితే జరిగినది. మనం ఇప్పుడు వరంగల్లో శ్రీ భద్రకాళి మాత టెంపుల్ దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. స్టే అయితే అక్కడే తీసుకోవడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి రేపొద్దున ఉదయాన్నే కొండగట్టు ఆంజనేయ స్వామివారి టెంపుల్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అవుతాం అనమాట. రేపొద్దున వీడియో సరస్వతి నది పుష్కరాల యాత్రలో ఫస్ట్ రోజు అయితే మనకి ముందుగా సరస్వతి నది పుష్కర స్థానం ఆచరించిన అనంతరం కాళేశ్వరంలో ఉన్న శ్రీ కాళేశ్వర స్వామివారి ముక్తేశ్వర స్వామివారి దేవస్థానంలో దర్శనాలు పూర్తి చేసుకున్న అనంతరం వరంగల్లో 1000 స్తంభాల గుడి అలాగే భద్రకాళి మాత టెంపుల్ అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. ఈ యాత్రకు వచ్చిన భక్తులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుందండి. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ యాత్రలన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి నాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రలకి రావాలి అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే మన ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 9000783688 అండి.
వరంగల్ నుంచి వేములవాడ వెళ్ళే రోడ్డు మార్గంలోని అందమైన దృశ్యాలన్నీ చిత్రీకరించడం అయితే జరిగింది. మన నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి వేములవాడలో ఎక్కడ స్టే చేసాము, స్వామివారి దర్శనాలు ఎన్ని గంటలు పట్టింది, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామివారి టెంపుల్కి ఎలా వెళ్ళాం అన్నది పూర్తిగా రావడం అయితే జరుగుద్ది. ఆ వీడియో కూడా చూడాల్సిందిగా కోరుచున్నాను.